శ్రీ గురుభ్యో నమ. ఓం జ్యోతిషాం పతే నమ. ఆస్ట్రోటాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు ఆయురు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక నెల ప్రారంభం కాగానే ఈ నెల మనకి ఎలా ఉంటుంది, మనం ఏ రోజు ఏ పని చేసుకోవచ్చు, మనం ఏదైనా కొత్తగా ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే ఏ రోజు మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. దాని గురించి మనం ఎవరో ఒకరిని బ్రాహ్మణుని అడిగి ఒక మంచి రోజు తెలుసుకొని మనం ఏదో ఒక కార్యక్రమానికి పూనుకుంటూ ఉంటాం. దీనికోసమని మనకి పంచాంగంలో మన నక్షత్రానికి అనుకూలంగా ఉండే రోజు మనకి చెప్తూ ఉంటుంది. దాన్నే మనం తారాబలం అని అంటాం. ఈ తారాబలంలో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే, మనకి దినాధిపతి చంద్రుడు కాబట్టి రోజు చంద్రుడు యొక్క బలం అనేది చాలా ముఖ్యమైనది. ఆ చంద్రుడు ఏ రోజు బలంగా ఉంటాడని చూసే మనకి తారాబలం అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము మనకి నక్షత్రానికి అనుకూలంగా ఏ రోజైతే తారాబలం ఉంటుందో ఆ రోజు మనము ఏదైనా పనులని మనం చేపట్టవచ్చు అన్నమాట. మనకున్నది 9 గ్రహాలు, తర్వాత 27 నక్షత్రాలు. ప్రతి ఒక్క గ్రహానికి మూడు నక్షత్రాలు చొప్పున మనకి విభజన అనేది జరిగింది. కేతువుకి 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని, మఖ, మూల. అట్లాగే శుక్రుడికి 3 నక్షత్రాలు ఉంటాయి, భరణి, పుబ్బ, తర్వాత పూర్వాషాఢ. అట్లాగే రవికి 3 నక్షత్రాలు ఉంటాయి, కృత్తిక, ఉత్తర ఫల్గుని, తర్వాత ఉత్తరాషాఢ. అట్లాగే చంద్రుడికి 3 నక్షత్రాలు ఉంటాయి, రోహిణి, హస్త, తర్వాత శ్రవణ నక్షత్రం. తర్వాత మనకి కుజుడికి 3 నక్షత్రాలు ఉంటుంది, మృగశిర, చిత్త, తర్వాత ధనిష్ట. అట్లాగే మనకి రాహు కూడా 3 నక్షత్రాలు ఉంటుంది, ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, తర్వాత శతభిష నక్షత్రము. తర్వాత మనకి గురువు కూడా 3 నక్షత్రాలు ఉంటుంది, పునర్వసు, విశాఖ, తర్వాత పూర్వభద్ర. అట్లాగే శనికి కూడా 3 నక్షత్రాలు ఉంటాయి, పుష్యమి, అనురాధ, తర్వాత ఉత్తర భాద్ర. తర్వాత బుధుడికి కూడా 3 నక్షత్రాలు ఉంటుంది, ఆశ్లేష, జ్యేష్ఠ, తర్వాత రేవతి. ఇట్లా ప్రతి ఒక్క గ్రహానికి కూడా 3 నక్షత్రాలు అనేది విభజించబడింది. మనము మన జన్మ నక్షత్రానికి అనుకూలంగా మనం తారాబలం అనేది మనం చూసుకోవాలి. ఆ తారాబలం చూసుకోవడం వల్ల మనకి ఏ రోజు ఏ పని చేయవచ్చు అనేది మనకు తెలుస్తుంది అనమాట. అది ఏదైనా కావచ్చు. చిన్న ఒకటి ముహూర్తం చూసేది కూడా దాన్ని బట్టే, తారాబలం బట్టే మన ముహూర్తాలన్నీ కూడా చూసుకుంటాం. కాబట్టి ఈ తారాబలం చూసుకొని పనులు చేయడం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. రోజు చూసుకొని అవసరం లేదు, కానీ మనకి ఏ రోజైతే ముఖ్యమైన పని ఉంటుందో ఆ రోజు మనం తారాబలం చూసుకొని ఆ పని చేసుకోవడం అనేది మనకి ఉత్తమ ఫలితాలను అనేది ఇస్తూ ఉంటుంది. ఏ రోజైతే వర్జితమో, అంటే ఏ రోజైతే మనకి తారాబలం ఉండదో ఆ రోజు మనం ముఖ్యమైన పనులు ఏవి కూడా మనం చేపట్టకూడదు అనమాట. ఈ తారాబలము అనేది మనకి చాలా అవసరం కాబట్టి దీనికి విభజన అనేది చేయడం జరిగింది. నక్షత్రాల ప్రకారం మనకి విభజన, తర్వాత మనకి 27 నక్షత్రాన్ని ఈ 9 గ్రహాలకి 3 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే మనకి 9 × 3 27 నక్షత్రాలు అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క గ్రహానికి కూడా 3 నక్షత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే మనం తారాబలం చూసుకున్నప్పుడు మనకి 9 రకాలుగా ఉంటాయన్నమాట చంద్రుడి యొక్క బలాలు. దాన్ని మనం తారాబలం అంటాం. మొదటిగా వచ్చేది ఏంటంటే జన్మతార అంటాం దాన్ని. ఈ జన్మతార రోజు మనం ఏ పని చేసినా కూడా మనకి శారీరక ఇబ్బందులు, తర్వాత తలనొప్పి, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చిక్కులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత మనకేంటంటే దీంట్లో కొన్ని లాభకరంగా ఉంటాయి. ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళని చూడాలనుకున్నప్పుడు ఆ రోజు మనం చూడవచ్చు. ఈ ఆర్థిక విషయాలు ఏవి కూడా మనం జన్మతారలో చేపట్టకూడదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో జన్మతార అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం అనేది మంచిది. అట్లాగే మనకి సంపత్తార అని ఉంటుంది. ఈ సంపత్తార ఏంటంటే మనకి కొద్దిగా ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి, ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి, రుణాలు తీసుకోవడానికి, తర్వాత ఏదైనా విద్య ప్రారంభం చేయడానికైనా కావచ్చు, ఏదైనా కొత్త ఆలోచనలు చేపట్టడం కానీ ఇవన్నీ కూడా మనకి చాలా మంచి అనమాట. దైవారాధన ఇవన్నీ కూడా మనకి సంపత్తారలో అనేది మనం చేసుకోవచ్చు. అట్లాగే మనకి విపత్తార అని ఉంటుంది. విపత్తార అంటే మీకు పేరులోనే అర్థమై ఉంటుంది. విపత్తార అంటే మనకి కష్టాలు కలగజేసే అనమాట. ఆకస్మికంగా కలహాలు రావడము, తగాదాలు, తర్వాత ఏదైనా
మానసిక ఆందోళన కలగడం, శత్రువుల చేత బాధ కలగడము, తర్వాత శారీరక ఇబ్బందులు, అడ్డంకులు, ఇవన్నీ కూడా అకాల భోజనాలు, మనకి ఎక్కడైనా వెళ్తే కూడా భోజనం సరిగ్గా లభించకపోవడం, ఇవన్నీ కూడా మనకి విపత్తారలో జరిగే విషయాలు. తర్వాత మనకి 4వ తార ఉంటుంది, అది క్షేమతార. నామంలోనే మనకు తెలుస్తుంది. క్షేమము అంటే మనకు అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనం ఆ రోజు ఏ పని చేసినా కూడా మనకి మంచి గౌరవము, మంచి సుఖము, చాలా అభివృద్ధి అనేది మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్షేమతార అనేది చాలా వరకు మనం ప్రిఫర్ చేయవలసిన నక్షత్రం కూడా. మనకి ఏ రోజైతే క్షేమతార ఉంటుందో ఆ రోజు మనం ఉద్యోగంలో చేరవచ్చు. తర్వాత మనకి ముఖ్యమైన పనులన్నీ కూడా మనము ఈ క్షేమతారలో చేపట్టడం అనేది చాలా శ్రేయస్కరం. అట్లాగే మనకి 5వ తార అని అంటాం. 5వ తార అంటే ప్రత్యేక తార అంటాం. ఈ ప్రత్యేక తారకి ఏంటంటే మనకి చాలా శ్రమ ఉంటుంది. తర్వాత మనకి వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. తర్వాత దొంగతనము జరిగేటివి, ఇట్లాంటివి అన్‌న్యాచురల్ థింగ్స్ అన్నీ కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది. అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది ఈ డే. కాబట్టి ఈ ప్రత్యేక తార రోజు మనము ఏ పని చేపట్టకుండా ఉంటే చాలా మంచిదనమాట. తర్వాత మనకి 6వది వచ్చేసి మనకి సాధన తార అంటాం. ఈ సాధన తారలో ఏంటంటే మనం బంధుమిత్రాదులను కలుసుకోవడము, తర్వాత ఏదైనా ప్రారంభం చేస్తే ఆ కార్యక్రమంలో మనకి సిద్ధి పొందడం, అంటే ఆ పని పూర్తిగా అవ్వడం, దానివల్ల మనకు సంతోషం లభించడం. తర్వాత ఆ రోజు సౌఖ్యం అనేది బాగా ఉంటుంది. అంటే సుఖం అనేది మనం చూడగలుగుతాం ఆ రోజు మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే. కొత్తగా ఏదైనా వస్త్రధారణ చేయాలన్నా, కొత్తగా ఏదైనా మీరు దుస్తులు ధరించాలన్నా, కొత్తగా ఏదైనా వస్తువు కొనాలన్నా మీకు సాధన తార అనేది బాగా పనిచేస్తుందనమాట. ఎవరైనా గురువుని కలవాలన్నా, ఒక టీచర్స్ మనకు చెప్పే టీచర్స్ వాళ్ళని ఏదైనా ఒక సలహా అడగడానికి వెళ్ళినా, మన గురువుగారిని ఏదైనా సలహా అడగడానికి వెళ్ళాలనుకున్నా మనకి సాధన తార అనేది బాగా పనిచేస్తుంది. అట్లాగే మనకి 7వ తార అంటే 7వది నక్షత్రము అనేది మనకి నైదన తార అంటాం. ఈ నైదన తార వల్ల మనకి దేహ బాధ, తర్వాత అలసట కలుగుతుంది, కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి, నష్టాలు చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి వ్యతిరేకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ పోయినా మనకి రిజెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో చాలా ఆటంకాలు జరుగుతాయి. ప్రతిబంధకాలు అనేవి విపరీతంగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ తారను మనం చాలా వరకు అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిదనమాట. తర్వాత మనకి 8వ తార అనేది మనకి మిత్రతార అవుతుంది. మిత్రతార అంటే మనకి స్నేహము కలిగించేదనమాట. కాబట్టి మనకి ఏదైనా స్నేహితుడిని కలవాలన్నా, లేకుంటే ఏదైనా విందు విలాసాలు ఇవన్నీ కూడా ఏదైనా టూర్‌కి వెళ్ళాలనుకున్నా, మనం ఎంజాయ్‌మెంట్ కోసం ఏదైనా పని చేయాలనుకుంటే అది చాలా మంచిదనమాట. తర్వాత ఏదైనా ఒక మంచి అంటే ఒక సంభాషణ, ఒక అనుకూలమైన సంభాషణ జరపాలనుకున్నా ఈ మిత్రతార అనేది బాగా పనిచేస్తూ ఉంటుందంట. ఇప్పుడు ఎవరికైనా వివాదం ఉంది, ఆ వివాదంలో మనం తొలగించాలనుకుంటే ఈ మిత్రతార రోజు వెళ్ళి మాట్లాడితే మనకి వాళ్ళ శత్రుత్వం పోయి మిత్రత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మిత్రతార అనేది ఇలా వాడుకోవచ్చు మనం. తర్వాత మనకి లాస్ట్‌గా వచ్చేది ఏంటంటే పరమమిత్రతార. ఈ పరమమిత్రతార అంటే దీనివల్ల ఏంటంటే మనకి చాలా విషయాల్లో మనకి అనుకూలమైన గా ఉంటుంది. ముఖ్యంగా మనకేందంటే శరీరపరంగా మనకి ఏదైనా వైద్యపరంగా మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇది చాలా అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత మనకి హాస్పిటల్స్‌కి వెళ్ళాలనుకున్నా ఇది చాలా మంచిది. దైవ దర్శనానికి కూడా చాలా మంచిది. ప్రయాణాలు కూడా చాలా మంచిదనమాట. తర్వాత ముఖ్యంగా శరీరానికి సంబంధించిన ఏదైనా పనులు చేసుకోవడానికి, అంటే హాస్పిటల్స్‌కి వెళ్ళడం, లేకుంటే హాస్పిటల్‌కి సంబంధించిన ఏదైనా పనులు చేయడం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ విషయంలో కూడా ఇది చాలా మంచిదే. వ్యాపార విషయంలో కూడా చాలా మంచిదే. దైవికమైన విషయాల్లో కూడా చాలా మంచిది. కాబట్టి ఈ తారాబలం అనేది మనం ఇలా వాడుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే మన జన్మ నక్షత్రం నుంచి మనకి 2వ నక్షత్రము, 4వ నక్షత్రము, 6వ నక్షత్రము, 8వ నక్షత్రం, తర్వాత 9వ నక్షత్రాలు, ఇవన్నీ కూడా మనకి అనుకూలమైన నక్షత్రాలన్నమాట. తర్వాత మనకి మొదటి నక్షత్రం అంటే మన జన్మ నక్షత్రం, మనం ఏ నక్షత్రంలో అయితే పుట్టామో ఆ నక్షత్రం మనకు అంత అనుకూలమైన ఫలితం అయితే ఇవ్వదు. కాబట్టి మనము జన్మ నక్షత్రం అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. తర్వాత 3వ నక్షత్రము అయినటువంటి అంటే మన జన్మ నక్షత్రం నుంచి 3వ నక్షత్రం మనం అవాయిడ్ చేయాలి. తర్వాత మన జన్మ నక్షత్రం నుంచి 5వ నక్షత్రం అవాయిడ్ చేయాలి. 7వ నక్షత్రం అవాయిడ్ చేయాలన్నమాట. దీన్నే మనము ఈ మొదటి నక్షత్రాన్ని, మన జన్మ నక్షత్రాన్ని మనం జన్మతార అంటాం. ఈ 3వ నక్షత్రాన్నే విపత్తార అంటాం. తర్వాత 5వ నక్షత్రాన్ని ప్రత్యేక తార అంటాం. తర్వాత 7వ నక్షత్రాన్ని నైదన తార అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయవలసిన రోజులు. కాబట్టి మనకి ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో మనకి ఏది అనుకూలంగా ఉంటుంది అది మటుకే చెప్తున్నాను. ఎందుకంటే మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉండవు కాబట్టి దానికి నేను చెప్పలేదు. మీకు అనుకూలమైన డేట్స్ మటుకు మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మొదటిగా మనం కేతు యొక్క ఆధిపత్యంలో ఉన్న నక్షత్రాలను మనం చూద్దాం.
ఈ కేతు నక్షత్రాలు 3. ఈ 3 ఏంటంటే అశ్విని, మఖ, తర్వాత మూల. ఈ 3 నక్షత్రాలకు గానీ ఒకటే రోజు అంటే ఈ 3 నక్షత్రాలకి ఏంటంటే అనుకూలమైన రోజులు సిమిలర్‌గా ఉంటాయి. కాబట్టి ఆ డేట్స్ ఏప్రిల్ నెలలో మీకు అనుకూలమైన డేట్స్ ఏంటివనేది మీకు నేను అందజేస్తూ ఉన్నాను. ఒకటి మనకి సంపత్తార. సంపత్తార వచ్చేసి మనకి 2, 11, 20 తర్వాత 29వ తారీఖున ఇది సంపత్తారగా వస్తుంది మనకి. తర్వాత మనకి క్షేమతార అనేది 4వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, తర్వాత 22వ తారీఖు మీకు క్షేమతారగా ఉంటుంది. అట్లాగే సాధన తార మీకు 6వ తారీఖు, 14వ తారీఖు, తర్వాత 24వ తారీఖు మీకు సాధన తారగా ఉంటుంది. మిత్రతార అనేది మీకు 8వ తారీఖున, 16వ తారీఖున, తర్వాత 26వ తారీఖున మీకు మిత్రతారగా ఉంటుంది. తర్వాత 9వ తారీఖున మనకి పరమమిత్ర తార వచ్చేసి 9, 18 తర్వాత 27వ తారీఖులలో మనకి పరమమిత్ర తార ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పిన అన్ని రోజుల్లో మీరు ఏదైనా మంచి పనులు స్టార్ట్ చేయడానికైనా, ఏ పనైనా కూడా మీకు నచ్చిన పని ఏది చేసుకోవడానికైనా అనుకూలమైన రోజులు. మిగతావన్నీ కూడా మనకి అంతగా శ్రేయస్కరం అయితే కాదు. కాబట్టి ఈ నెలలో మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని చేయాలనుకున్నా మీరు ఇప్పుడు నేను చెప్పిన రోజుల్లో మీరు ప్రిఫర్ చేయొచ్చనమాట. ఆ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సో మిగతా రోజులు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అందరూ విన్నారు కదా! సో మీకు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా అనుకూలంగా అనిపించినట్టయితే మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందరికి వస్తాను. అంతవరకు నమస్కారం.